హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఎలాంటి మద్యం అమ్మారు అనేది మీ అందరికీ తెలుసు. నాసి రకమైనటువంటి మద్యం అమ్మడం జరిగింది. అనేక మంది మొత్తుకున్నారు, అయ్యా ఈ మద్యం బాగోట్లేదు, కడుపులో మంట వస్తుంది అని అనేక మంది మందుబాబులు గోలగోల చేశారు, తిట్టిపోశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ అప్పటి ప్రభుత్వం అయితే పట్టించుకోవాల. అయితే ఈరోజు ప్రభుత్వం మారడం, దీనికి సంబంధించి విచారణ అయితే సిఐడి చేస్తుంది. అసలు ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కంపెనీలు ఎక్కడివి అని సిఐడి విచారణ అయితే చేయడం జరుగుతుంది. ఈ విచారణలో కొన్ని విషయాలను సిఐడి గుర్తించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కోటరీలో మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బినామీల పేర్లతో కొత్త కంపెనీలను సృష్టించారు. కొత్త కంపెనీలను సృష్టించి ఆ కంపెనీల ద్వారా ఈ నాణ్యత లేని మద్యాన్ని తయారు చేశారని సిఐడి ప్రాథమిక విచారణలో నిర్ధారించుకుంది. దీనిపై దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారు ఈ కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. మంచి చెడు ముందు వెనక ఆలోచించాల. ఆ రోజు ప్రభుత్వం నుంచి రికమెండేషన్ రావడం ఏదో, ఆయనైతే అనుమతులు అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత అంతేకాకుండా ఈ కంపెనీలకే ఏదైతే ఈ బినామీల పేర్లతో కొత్త కంపెనీలు ఏవైతే సృష్టించారో ఆ కంపెనీలకి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి అక్కడి నుంచే మందు కొనుగోలు చేశారు. అలాగే బేసిక్ ప్రైస్ కూడా పెంచేశారు, అంటే ఎక్కువ పెట్టి మద్యాన్ని కొనడం జరిగింది. ఇవన్నీ నేను చెప్తున్నా సిబిఐడి విచారణలో తేలింది. సో అందుకనే సిఐడి కేసు పెట్టడం జరిగింది, దీనికి సంబంధించి కేసు పెట్టడం జరిగింది. అయితే ఎవరి మీద, దీనికి ఎవరు నిందితులు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారనేది ఇంకా బయటికి రాలా. సిఐడి అయితే మద్యానికి సంబంధించి ఏదైతే కుంభకోణం ఉందో ఆ కుంభకోణంపై సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ అయితే జరుగుతుంది. ప్రాథమిక విచారణలో ఇవి బయటపడ్డాయి, అందుకనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బినామీల పేర్లతో కొత్త కంపెనీలు సృష్టించడం, ఆ కంపెనీలకే ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్డర్ ఇవ్వడం, అంటే ఎక్కువ మద్యాన్ని ఆ కంపెనీల నుంచే కొనుగోలు చేయడం, అలాగే బేసిక్ ప్రైస్ పెంచడం, ఈ 3 కారణాలతో సిఐడి కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2019కి ముందు నాణ్యమైనటువంటి బ్రాండ్లు ఉండే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ బ్రాండ్లన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఎవరైతే ఈ వాసుదేవరెడ్డి గారు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. ఈయన ఇంకో తప్పు చేశారు. ఆల్రెడీ ఈ మద్యానికి సంబంధించి కుంభకోణంపై నిన్న సిఐడి కేసు రిజిస్టర్ చేసింది. ఇది 2వ కేసు. కానీ మొదటి కేసు జూన్ 6వ తారీఖునే రిజిస్టర్ అయింది. ఎవరి మీద? వాసుదేవరెడ్డి గారి మీద. ఎవరైతే ఎండి ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి గారి పైన మొదటి కేసు జూన్ 6న రిజిస్టర్ అయింది. ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, చంద్రబాబు నాయుడు గారు గెలవడంతో ఎవరైతే ఈ ఎండి వాసుదేవరెడ్డి గారు ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైళ్లను, అలాగే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ పరికరాలను తీసుకెళ్ళిపోతున్నారు, తరలిస్తున్నారనే నెపంతో తరలిస్తుండటంతో సిఐడి కేసు రిజిస్టర్ చేసింది జూన్ 6న. సో దీనిపై అయితే విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదు. ప్రాథమిక విచారణ 2 కేసుల్ని సిఐడి రిజిస్టర్ చేసింది. ఈ పాపంలో దోషులు ఎవరనేది త్వరలో తేలబోతుంది. ప్రజల ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా వ్యాపార కోణంలో డబ్బు కోసం నాణ్యత లేని, ఊరు పేరు లేని బ్రాండ్లను సృష్టించి నాణ్యత లేని మద్యాన్ని నమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారు. సో దానికి సంబంధించి ఎవరైనా సరే ఈరోజు విచారణలో తేలుతుంది. సో తేలాలని, వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.